తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. డిసెంబర్ 26న ఈ ఆఫర్ అమల్లోకి రాగా 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. వీటి ద్వారా 15 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే 3.54 లక్షల చలాన్ల ద్వారా 2.62 కోట్ల వసూలయ్యాయి. అంతేకాకుండా సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల ద్వారా 80 లక్షలు వసూలు చేశారు. ఇక రాచకొండ పరిధిలో 93,000 చలాన్లకు గాను 76.79 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు. రాయితీ ఆఫర్ను పొందేందుకు వాహనదారులు భారీగా చెల్లింపులు చేయడంతో ట్రాఫిక్ చలాన్ సర్వర్ మొరాయిస్తోందని తెలుస్తోంది. కాగా పెండింగ్ లో ఉన్న చలాన్లను వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ తగ్గింపు ఆఫర్ను ప్రకటించింది. గత ఏడాది కూడా ఈ ఆఫర్ ప్రకటించగానే పెండింగ్ చలాన్ల ద్వారా 300 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈ ఏడాది కూడా దాదాపు 2 కోట్ల చలాన్లు పెండింగ్ లో ఉండటంతో వాటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు మళ్లీ ఈ ఆఫర్ తీసుకొచ్చారు. డిసెంబర్ 26న ఈ ఆఫర్ ప్రారంభం కాగా జనవరి 10 వరకు తగ్గింపుతో పెండింగ్ లో ఉన్న చలాన్లను చెల్లించేందుకు ట్రాఫిక్ పోలీసులు అవకాశం కల్పించారు. అయితే డిసెంబర్ 25 లోపు చెల్లించిన చలాన్లను మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ తర్వాత వచ్చే టోల్లో 100% చెల్లించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. డిసెంబర్ 26న ఈ ఆఫర్ అమల్లోకి రాగా 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. వీటి ద్వారా 15 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక హైదరాబాద్లోనే 3.54 లక్షల చలాన్ల ద్వారా 2.62 కోట్లు వసూలయ్యాయి. అంతేకాకుండా సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల ద్వారా 80 లక్షలు వసూలు చేశారు. ఇక రాచకొండ పరిధిలో 93,000 చలాన్లకు గాను 76.79 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు. రాయితీ ఆఫర్ను పొందేందుకు వాహనదారులు భారీగా చెల్లింపులు చేయడంతో ట్రాఫిక్ చలాన్ సర్వర్ మొరాయిస్తుందని తెలుస్తోంది. కాగా పెండింగ్ లో ఉన్న చలాన్లను వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ తగ్గింపు ఆఫర్ను ప్రకటించింది. గతేడాది కూడా ఈ ఆఫర్ ప్రకటించగానే పెండింగ్ చలాన్ల ద్వారా 300 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈ ఏడాది కూడా దాదాపు 2 కోట్ల చలాన్లు పెండింగ్ లో ఉండటంతో వాటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు మళ్లీ ఈ ఆఫర్ తీసుకొచ్చారు. డిసెంబర్ 26న ఈ ఆఫర్ ప్రారంభం కాగా జనవరి 10 వరకు తగ్గింపుతో పెండింగ్ లో ఉన్న చలాన్లను చెల్లించేందుకు ట్రాఫిక్ పోలీసులు అవకాశం కల్పించారు. అయితే డిసెంబర్ 25 లోపు చెల్లించిన చలాన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ తర్వాత వచ్చే టోల్లో 100% చెల్లించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
రైట్. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ట్రాఫిక్ పెండింగ్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్కి అయితే వాహనదారుల నుంచి అయితే ఒక అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇన్నారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్కి అయితే వాహనదారుల నుంచి అయితే ఒక అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తోంది. ఇక డిసెంబర్ 26న ఈ ఆఫర్ అమల్లోకి రాగా 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. వీటి ద్వారా 15 కోట్ల రూపాయల ఆదాయం అయితే సమకూరినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక హైదరాబాద్లోనే 3.54 లక్షల చలాన్ల ద్వారా 2.62 కోట్ల వసూలయ్యాయి. అంతేకాకుండా సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల ద్వారా 80 లక్షలు వసూలు చేశారు. ఇక రాచకొండ పరిధిలో 93,000 చలాన్లకు గాను 76.79 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు. రాయితీ ఆఫర్ను పొందేందుకు వాహనదారులు భారీగా చెల్లింపులు చేయడంతో ట్రాఫిక్ చలాన్ సర్వర్ మొరాయిస్తోందని తెలుస్తోంది. రైట్. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించొచ్చు, ఎప్పుడైతే ప్రకటన వెలువడుతుంది అన్న నేపథ్యంలోనే భారీ ఎత్తున చలన కోసం ట్రై చేయడం, అయితే అప్పట్లోనే సర్వర్ కూడా హ్యాంగ్ అవడం జరుగుతూ ఉంది. దాని తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఎప్పుడు గవర్నమెంట్ జీవో ఎప్పుడైతే వచ్చిందో మనకు ప్రీవియస్ గా ఉన్న ఎలాంటి చలాన్ అయినా సరే అంటే రిడక్షన్ బోను, అంటే గవర్నమెంట్ ఇచ్చిన రాయితీ బోను ఎంత పే చేయాలని చెప్పన్న సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. వెంటనే చాలా మంది ఈ చలన ద్వారా చాలా మంది అప్లై చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా కోట్లాది రూపాయల డబ్బులను ఈ చలన రూపంలో చెల్లించడం జరుగుతారు. సో మొత్తం మీద ఇది ఇంకా కొంతకాలం పెంచే బాగుంటుందని చెప్తున్న ఆశాభావం చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా వరకు కూడా పెండింగ్ చలాన పే చేశారు. దాదాపుగా పోలీసులు టార్గెట్ దాదాపుగా 300 కోట్లకు పైబడి పెండింగ్ చలాన ఉండడం వల్లనే ఈ రాయి తీసుకెళ్ళి తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ సమయం అంటే ఈ టైం ముగిసే సమయానికి ఇంకా చాలా మంది తమ పెండింగ్ చలానాలు కూడా పే చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ పెండింగ్ చలానా విషయంలో కనుక కంప్లీట్ గా చెల్లించకపోతే జనవరి 1న ఏమైతే నిబంధనలు ఏమైతే ఉన్నాయో ట్రాఫిక్ నిబంధనలు కావచ్చు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, తర్వాత ఆ సమయంలో కనుక ఈ చలనా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా బండ్లను కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోడ్ల మీదకు ఫ్రీగా ఎలక్ట్రిక్ గా వెళ్ళాలని చెప్తున్నారంటే ఈ చలన పే చేస్తే బెస్ట్ అని చెప్పిస్తాను కూడా ఎప్పటికే ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం పబ్లిక్ కు ఒక కాల్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ పబ్లిక్ నుంచి కూడా చాలా అనూహ్యమైన స్పందన వస్తా ఉంది. కాకపోతే పబ్లిక్ ఒక్కసారిగా ఈ చలన పే చేయడానికి సిద్ధం అవడం తోటి కొన్ని చోట్ల ఈ చలన సరిగ్గా పనిచేయట్లేదని, తర్వాత హ్యాంగ్ అవుతుందని చెప్తున్న కంప్లైంట్ కూడా వస్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు బ్యాండ్ విడ్త్ పెంచుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేశామని చెప్పి ట్రాఫిక్ పోలీసులు చెప్తా ఉన్నారు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.